తిరుపతి పట్టణం జయానగర్ వీధిలో ఇప్పుడు నేను నిల్చున్న ప్రాంతంలో ఒక వృద్ధ దంపతులు ఉంటారు. ఇప్పుడు ఎవరైతే చనిపోయిందో ఆవిడ పేరు జ్యోతి. దాదాపు 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆవిడ. అదేవిధంగా భర్త కూడా ఉంటాడు. భర్త ఈరోజు బెంగళూరు వెళ్ళాడు. వాళ్ళ కొడుకు ఏదో యూఎస్ వెళ్తున్నాడంటే అతనికి సీఆఫ్ చేయడానికి బెంగళూరు వెళ్ళాడు. అయితే అతను పొద్దున యథావిధిగా లేచింది, పని మనిషి వచ్చింది, చూసింది, తర్వాత పని చేసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి ఎప్పుడో పెద్ద ఆయన బెంగళూరు నుంచో 12 గంటకో 12:30కో ఫోన్ చేస్తే మాట్లాడింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ ఎప్పుడో 3కో 4కో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఆవిడ. సో అందుకని ఆ పెద్ద ఆయన పని మనిషికి 5:45 గంటల ఫోన్ చేశాడు. అదేవిధంగా ఇంటి మీద బాడుకుండే వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి ఫోన్ చేశారు. చూడమ్మా ఆ అమ్మ ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి. అందులో వీళ్ళకు సెల్ ఫోన్ లేదు, ల్యాండ్లైన్ మాత్రమే ఉంది. సో ఎత్తట్లేదని చెప్తే మళ్ళీ ఆ ఇంటి వాళ్ళు వచ్చి కింద మీద చూసుకొని చెక్ చేసుకుంటే 5:45 6 గంటల సమయంలో తెలిసింది ఆవిడ చంపబడిందని చెప్పి. సో ఆమె మెడలో ఏదో నగలు లేవు అని చెప్తున్నారు. దానికి సంబంధించి క్లూస్ టీమ్ కానీ మిగతా అన్ని క్లూస్ టీము అదే డాగ్స్ కూడా అన్నీ కూడా వచ్చాయి. ఆగంతకులు ఎవరో ట్రేస్ చేస్తాం. చుట్టుపక్కల ఉన్నటువంటి కెమెరాస్ కానీ మిగతా అని కూడా వెరిఫై చేస్తున్నాం. దర్యాప్తు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తప్పకుండా డిటెక్ట్ చేస్తాం. అయితే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఇంటికి సీసీ కెమెరాలు లేవు. ఈ ఇంటి ఖరీదు దాదాపు మోర్ దాన్ 1 crore 1.5 కోటి రూపాయలు ఉంటుంది. నేను మా వైపు పోలీస్ వారి వైపు విజ్ఞప్తి ఒక్కటే, ఏ ఇంటి వాళ్ళకైనా సరే కొత్త ఇల్లు కట్టుకున్నా లేదు పాత ఇంట్లో ఉన్నా కూడా మా వైపు నుంచి ఒక విన్నపం ఏంటంటే ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోండి. సీసీ కెమెరాలు పెట్టుకుంటే కేవలం డిటెక్షన్కి కాదు, మీకు కూడా తెలుస్తుంది ఎవరు వస్తున్నారు, ఏం సంగతి ఏంటి. మీరు దాన్ని చూసి కూడా మీరు యాక్చువల్గా డోర్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా వృద్ధ దంపతులు 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆవిడ, 75 సంవత్సరాలు ఉన్నటువంటి భర్త ఒక ఇంట్లో ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ అవసరం కదా మరి. కాబట్టి అందరూ కూడా మా వైపు నుంచి పోలీస్ శాఖ తరఫు నుంచి, జిల్లా పోలీస్ శాఖ తరఫు నుంచి మా విన్నపం ఏంటంటే ఎవరైతే సీసీ కెమెరాస్ పెట్టుకోలేదో దయచేసి సీసీ కెమెరాస్ పెట్టుకోండి. అదేవిధంగా ఈ వృద్ధులు ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధులను వాళ్ళకు తగిన వాళ్ళ సంతానం ఎవరైతే ఉంటారో దానికి తగిన భద్రతా ఏర్పాటు చేసి పొమ్మని చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.